జాగ్రత్తగా చూసుకో ప్రభా. ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయి. నిన్ను నమ్మే పంపిస్తున్నాను, జాగ్రత్త. సాల్కి వచ్చింది. తల్లిదండ్రులు పూర్తి ఆరోగ్యంతో ఉన్నా పట్టించుకొని ఈ రోజుల్లో మతి స్థిమితం లేని తండ్రి కోసం ప్రేమను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డావు. గ్రేట్. తీరబండి. అది కూకోండి. రాజబాబు చెప్పండి సార్. నువ్వు ఈయనకి కటింగ్ చెయ్యొద్దు. చెయ్యాలి చెయ్యొద్దు చెయ్యాలి చెయ్యొద్దు 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 చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. స్టార్ట్. ఆ అమ్మాయికి కూడా ఐస్ క్రీమ్ పోయి. పట్టుకోండి. నన్ను ఆగు. గుంపును చూసావా? నల్ల చొక్కా వేసుకొని లాయరుగాను వెళ్తుందా? చిత్రంగా చెప్పేశావు వింత మాటలన్నీ, ఈరోజు మోసాగించే నిన్ను అన్నీ. అందంగా బోధిస్తావు గొప్ప సూక్తులన్నీ, చేస్తావు పిల్లవాడి చేష్టలన్నీ. ఒకటే తేడా వస్తే చకటాలే. ఐదప్పోడైటో చెప్పాలంటే నాకు వయసు సరిపోదు. గుడ్డులో దాగి ఉన్న కోడి పిల్ల నాడిగా ఏ రోజు నువ్వు బయట పడుతున్నావని, నీలోన దాగి ఉన్న రహస్య నివేదిక నాకెప్పుడు అది చిక్కుతుందని. ఆ కోడి పిల్ల బయటకు రాని అడిగి చెప్పేస్తా. జీబూంబా భూతాన్ని నేనేరా. అమ్మో అమ్మో అమ్మమ్మో ఏ శంభో శివ శంభో చాలబ్బో అమ్మో అమ్మో అమ్మమ్మో. ఈ ఇంట్లో పిల్లలు ఎప్పుడు చూసేవాళ్ళు? ఎప్పుడో చూసా గుళ్ళో. గుళ్ళో చూడగానే ఒళ్ళు వాళ్ళు పోవడానికి ఇది అమెరికా కాదు, ఇండియా. పూర్ఫలో అందరూ ఇళ్లలో చూసి గుళ్ళో పెళ్లి చేసుకుంటా. నేను గుళ్ళో చూసి ఇళ్లలో మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నా. గాట్ ఇట్? యా కమ్ ఆన్ లొక్కరా. కాలింగ్ బెల్. ఎవరు నువ్వు? తూ గోజీ.
ఎవడరా నువ్వు మా అమ్మాయికి ముద్దులు ఎడుతున్నావు? ఎక్స్ప్లెయిన్. అమెరికాలో కోట్లు వెతికి కోట్లు సంపాదించి ఇండియాని ఉద్ధరించడానికి వచ్చిన తెలుగు సింహం. సింహం కాదో నాకు తెలియదు. మా అమ్మాయి ఫేస్ కి ఈయన ఫేస్ కి కలర్ మ్యాచ్ కాదు. ఎందుకమ్మా నన్ను నల్లగా కన్నావు? ఓకే, నువ్వు పొట్టి, నీ పెళ్ళాం పొడుగు. అవన్నీ నాకు తెలియదు. మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నాదో కండిషన్. ఏంటా కండిషన్? లవ్ కోసం 1,00,000 కండిషన్ అయినా భరిస్తాను. కమాన్ కమాన్ కమాన్. ముందు నువ్వు రంగు మారాలి. రంగు మారాలా? దేవుడి రంగు ఎలా మారుద్దబ్బా? నే మారుస్తాగా. ఎలాగా? రా. ఇదేంటి కట్టేశారు? కదిలితే కలర్ తేడా వస్తుంది, కంట్లో పడితే మనిషే తేడా అవుతావు. సింహాన్ని సింగిల్ గా లోపల తీసుకెళ్ళాడు. ఏం చేస్తాడబ్బా? నేను నిన్ను అడగలా. కేరళ నుంచి తెప్పించా కర్మకాండాయిలు పూసాక బాడీ మాడి చెప్పేదేముందిలే. అయ్యప్ప గురుగా గురువాయూరప్ప అంతా కృష్ణమాయ. ఆహా ఓహో అప్ప అప్ప గురుగా ఓహో గురువాయూరప్ప కృష్ణమాయ. ఆహా ఓహో అప్ప 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 అయ్యప్ప. సార్ లోపల శబ్దాలేంటి? పరిచయాలు బాగా ఏర్పడుతున్నట్టున్నాయి. ఈ కల్లుడు నిశ్చార్థం. ఓకే. బ్రహ్మాండంగా మారి. వాట్ ఇస్ దిస్? అబ్బా ఇప్పుడు చూడు. అమ్మ చెవులు. కిస్ ఇచ్చినప్పుడే అనుకున్నా అల్లుడి కేలు కథమని. ఏంటన్నా ఈరోజు టీ షర్ట్ వేసుకుని గ్లామర్ గా తయారయ్యో? అబ్బాయి ఏం లేదు, 15 సంవత్సరాలుగా నాకు ఎన్నో సంబంధాలు చూశారు. అన్ని మాటలు అయ్యాక మెంటల్ హాస్పిటల్లో ఉద్యోగం అని చీకు కొడుతున్నారు. ఇన్నాళ్ళకు డాక్టర్ గారు అమ్మాయిని చూసి ఫైనల్ చేసి నిశ్చితార్థానికి ఏర్పాటు చేశారు. ఆయన కోసం వెయిట్ చేస్తాను. మేము వస్తామన్నా. చెప్పండి రా. మేము వస్తామన్నా. మీరంతా నువ్వమ్మా? నేను వస్తాను. అమ్మాయిని టీ తీసుకురమ్మని చెప్పండి. ఏ రోజు అమ్మాయిని చూడడానికి వచ్చి టీ తాగుతారేంటి? కాఫీ తాగుతారు. ఇది ఒకటి ఇస్తారులే. బావగారు పెళ్లి కొడుకు కంటే పెళ్లి కొడుకు అన్న బాగా తెలివైన వాళ్ళ ఉన్నారు. దేవుడా దేవుడా, ఈ అమ్మాయిని ఓకే అవ్వాలి. ఏంటన్నా అమ్మాయి నచ్చిందా? ఏంటి అలా అడిగేసావు? నాకు ఇలియానా అలా కనిపిస్తుంది. అడుగుతున్నాడుగా చెప్పు. ఈ పిల్ల ఏం బాలేదు. నాకు బాగా నచ్చింది. మరి ఇంకేంటి, తాంబూలాలు మార్చుకోవటమే. ఆ అమ్మాయి నేను ప్రశ్న అడగాలి. నువ్వు మామూలుగా వదిలిపెట్టావు. నీకు నచ్చాడా? నచ్చామంటరా? నీకు పాడడం తెలుసా? లేదు. తెలుసంట. డాన్స్ వచ్చా? నాకు రాదు. వచ్చంట. ఆలస్యం ఎందుకు? డాక్టర్ 3 ప్రశ్నలు అయిపోయినాయి, కానివ్వండి. అలాగే. నాకు వచ్చిన డౌట్, పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయి నీకేమవుద్ది? పెళ్ళామా? మరేంటి ఆ రోజు నా రూమ్ క్లీన్ చేయడానికి వచ్చిన ఆయన్ని పట్టుకున్నావు, అడిగితే పెళ్ళాం అని చెప్పావు. నాకు ఇంజెక్షన్ చేయడానికి వచ్చిన నర్సును పట్టుకున్నావు, అడిగితే పెళ్ళాం అని చెప్పావు. సిగ్నల్ దగ్గర భిక్ష అడుక్కోవడానికి వచ్చిన అమ్మాయిని చేయి పట్టుకుని గిల్లావు, అడిగితే పెళ్ళాం అని చెప్పావు. భిక్ష గట్టి తర్వాత నీకు ఇది 4వ పెళ్ళామా? ఆడితో కొడితే ఎవరికైనా దెబ్బ తగులుదా? కొబ్బరిగా తీసుకో. ఈ 100 ఉన్నాయి, అడ్జస్ట్ చేసుకోండి సార్. పోతున్నారా? కనీసం ఇంకో 100 ఇవ్వు. ఆటోలో ఇంతమంది పిల్లలు ఎక్కించుకోవడమే తప్పు, లేదంటే నేను కేసు రాసేస్తాను అంతే. ఎవర్రా? లంచం తీసుకోవడం తప్పు కదా? మీ నాన్నేంటి సిగ్నల్ దాటి ట్రాఫిక్ పోలీసుడితో కూడా పడతాడు? ఒకవేళ ట్రాఫిక్ పోలీస్ అయి ఉంటారేమో. నువ్వెవరయ్యా? నేనా? ఇన్స్పెక్టర్ పోలీసు వాడిని కొట్టాడు రా. ఉన్న పోలీసు వాడి మీద చేయి చేసుకుంటా. రండియా, పట్టుకోండి వాడిని. మెంటల్ పేషెంట్ సార్, ఏమనుకోదు. ఏంటి పిచ్చోడా? ఆడిని చూడగానే అనుకున్నా పిచ్చోడైతే హాస్పిటల్లో ఉంటారు కానీ ఇలా షికారుకి తెచ్చారంటే. 100 రూపాయల. ఇదిగో టోపీ. అన్నా, ఒకవేళ నాన్న హోటల్ ఏమైనా పెట్టుంటారేమో. హోటల్లో పెట్టారు, లేక హోటల్లో పనిచేసే దాంతో పెట్టుకున్నారో ఎవరు? హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఉన్నారా? వెళ్ళి మేనేజర్. బాగుంది. మా నాన్న చట్నీ సాంబార్ అన్ని టేస్ట్ చేసి చూస్తున్నాడు. ఒకవేళ హెల్త్ ఇన్స్పెక్టర్ అయింటారేమో. వంట చేసేవాడు కూడా అంతే, అన్నిటినీ నాకి మరి రుచి చెప్తాడు.
ఇదంత బాలేదు ఏమేశారు ఇందులో? కొబ్బరి సార్. కొబ్బరి పచ్చడి, ఉప్పు లేదు. సార్ సార్ అదేంటి సార్? ఏం చేస్తున్నాడు ఆయన? సార్ అది సాంబార్ సార్. కారం లేదు. ఏం చేస్తున్నాడు రా? అయ్యో అది కారం సార్. అయ్యో అది వెహికల్ సార్. ఈనాడు రాజకీయం పట్ల ప్రజలకు నమ్మకం లేదు, గౌరవం లేదు. తెల్లవాళ్లను తరిమి కొట్టి మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన ఎందరో మహానుభావులు, గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, వీళ్లకు ఈనాటికి ఉన్న గౌరవం ఈనాడు మనకు కొంచెం లేట్ గా వచ్చానా? ఈయనే చీఫ్ గెస్ట్ అలాగే ఉన్నారు. తీసుకోండి. ఎందుకు చేయటం లేదు అని ఆలోచిస్తున్నాం. మనం ఎక్కడ ఉన్నాం? మహాత్మా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ అనే ఒకే ఒక్క పార్టీ ప్రజలందరి నమస్కారం. కానీ ఇప్పుడు అలా కాదే. రోజుకో పార్టీ, మతానికి ఒక పార్టీ, కులానికి ఒక పార్టీ, ఇలా పుట్టగొడుగుల్లా పార్టీలు పుట్టుకొచ్చి వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారు. దేశభక్తి తగ్గిపోతుంది, అరాచకాలు పెరిగిపోతున్నాయి. అందుకే నేను మీకు నమస్కారం. మీరందరూ ఎవరో నాకు తెలియదు, కానీ ఎందుకో నాకు మాట్లాడాలనిపిస్తుంది. మీరంతా ఎంతో కష్టపడి స్వతంత్రం తీసుకొచ్చారు, కానీ దానివల్ల ఒరిగింది మాత్రం ఏం లేదు. మా నాన్న స్పీచ్ అదరగొడుతున్నాడే. ఒకవేళ ఈయన కూడా ఫ్రీడమ్ ఫైట్ చేశాడేమో. ఏదేమైనా నాకు చాలా బాధగా ఉంది. అప్పటి పోరాటాన్ని ఇంకా మర్చిపోకుండా మీరు కద్దరపట్లు వేసుకొచ్చారు. మీ దేశభక్తి చూస్తుంటే నాకే చాలా సిగ్గుగా ఉంది. ఇక మీద విదేశీ వస్తువులు ఏవి ఉపయోగించకూడదని నేను నిర్ణయం చేసుకున్నాను. అందుకని ముందుగా కూలింగ్ గ్లాస్ తీసేస్తున్నాను. దాని తర్వాత కోటు తీసి పారేస్తాను. కోటు కూడా విదేశీలదే కదా. ఇప్పుడు ఈ ప్యాంట్ కూడా ఇప్పేస్తాను. ఇది కూడా విదేశీలదే కదా. మొత్తం హలో, ఎక్కడున్నారా మీరు? ఏం చెప్పమంటారండి? చూసినట్టుగా చెప్పలేని పరిస్థితి. ప్రభావాల నాన్నగారు బట్టలు నిప్పేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.